హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెస్టారెంట్ స్టైల్లో నాన్ వెజ్ ఐటమ్ అయితే ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. రెస్టారెంట్లో నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు నాకు చాలా నచ్చింది ఈ టేస్ట్. మీకు కూడా వెంటనే చూపించాలని ఈ వీడియో అయితే నేను పెడుతున్నానండి. మీరు కూడా అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మెయిన్ ఏంటంటే చికెన్ లవర్స్కి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను ఈరోజు చికెన్తోనే చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇంట్లో మీరు చికెన్ ఐటమ్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందులోనూ మనకు కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఈరోజు నేను మీకు ఈ రెస్టారెంట్ స్టైల్లో చూపించే తెలంగాణ చిల్లీ చికెన్ అండి రెసిపీ పేరు. ఈ రెసిపీని చపాతీలోకి కానీ సైడ్ డిష్గా లేదంటే ఇలా చేసి పెడితే ఇలాగే తినేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. బోన్లెస్ కానీ బోన్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బోన్లెస్ తీసుకున్నాను. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి, నీళ్ళన్నీ వంపేసి. అలాగే రుచిగా సరిపడా సాల్టు, అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి కొంచెం సేపు బాగా మ్యారినేషన్ చేసుకున్నానండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. కొద్దిగా ఉప్పు అంతా కూడా మనం పట్టించిన చికెన్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఏదో ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. అందులోకి 1 ఇంచ్ వరకు అల్లము, అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి ఒక 4-5 వేసుకునేసి ఒక 5 నుంచి 7 వరకు గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర అనేది పుదీనా కంటే ఎక్కువగా ఉండాలండి. ఇలా వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునేసి ఇలా బాగా మగ్గినాక మనకు పచ్చివాసన అనేది ఇందులోంచి బాగా వెళ్ళిపోతుంది. అప్పుడే మనకు రుచి కూడా బాగా వస్తుందండి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు చల్లారబెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొనేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందాం. ఇలా మెత్తగా గ్రైండ్ అయితే ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసిన చికెన్లోకి కొంచెం వేసుకునేసి, అలాగే ఒక స్పూన్, ఒక 2 స్పూన్ల మైదా, ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసేసి బాగా పట్టించేసుకొని కోటెడ్ లాగా ఉండాలండి. పట్టించి ఒక 10 మినిట్స్, 10 to 20 మినిట్స్, 15 మినిట్స్ మ్యారినేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేనైతే డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ కూడా బాగా వేడెక్కింది, డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇది మంచి కలర్ వచ్చేలాగా, అంటే గోల్డెన్ కలర్ వచ్చేలాగా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా అనేది వస్తుంది. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చికెన్. ఇలా ఫ్రైడ్ చికెన్ లాగా చేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇప్పుడైతే మనము తీసేసుకుందామండి. ఇలా తీసేసుకొని మొత్తం చికెన్ అంతా కూడా ఇలా కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి చికెన్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి, అది వేసేసుకొనేసి ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన గార్లిక్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలండి, ఇవన్నీ కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా వేయించడం వల్ల. మనము చిల్లీ చికెన్కి, చికెన్ 65కి ఎలా అయితే వేస్తామో సేమ్ అదే ప్రాసెసే అండి. ఆ తర్వాత ఇక్కడ ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ చికెన్లో కొంచెం కలిపాక ఇందులో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1-2 స్పూన్లు గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. సాస్ వేసుకుని రుచికి సరిపడా సాల్టు, అలాగే కొంచెం తెల్ల మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర తెల్ల మిరియాల పొడి లేకపోతే నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు.
ఇవన్నీ కూడా వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నప్పుడు మనము ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక బాగా మీకు టాస్ చేయడం వస్తే బాగా టాస్ చేసుకోండి, మంచి ఇంకా రుచి అనేది బాగా వస్తుంది. ఇలా లేదు అంటే ఇలా ఒక్కసారి అంతా ఈ చికెన్ అంతా మనం వేసిన గ్రీన్ పేస్ట్ కానీ సాస్ కానీ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా వేపుకోండి. ఆ తర్వాత కొంచెం చికెన్ అనేది మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా, కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని కొంచెం మెత్తబడటానికని కొంచెము నేను వాటర్ వేసుకునేసి అలాగే కొంచెం నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ పిండేసుకున్నానండి. ఇప్పుడైతే ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇందులో చల్లేసుకోవాలి. మీ దగ్గర ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చల్లేసుకోవచ్చండి. ఇప్పుడు అన్నీ కూడా ఒక్కసారి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా చికెన్కి బాగా ఇవన్నీ కూడా మనం వేసిన మసాలాలు ఇవన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు ఈ తెలంగాణ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. స్పైసీగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్పైసీనే కాబట్టి చాలా స్పైసీగా ఉంటుంది. మరి మీకు ఎక్కువ స్పైసీ వద్దనుకుంటే కొంచెం లెమన్ అనేది పిండుకుంటూ తినండి, చాలా రుచి అయితే చాలా బాగుంటుంది. నాన్స్ చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి అన్నిటికీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. లేదంటే ఇలాగే ఒట్టిగా తినేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ అనేది పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.